హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే చూద్దాం. ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా ఈజీగా కాలర్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి నడుము బెల్ట్ అయితే వేసుకోవాలి. నడుము బెల్ట్ వేసుకోవడం కోసం ఇలా స్ట్రైట్ కటింగ్లో పీసెస్ అయితే తీసుకొని జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో మనము బ్యాక్ పార్ట్ అయితే వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. తర్వాత మనము అతికించుకున్న క్లాత్ మీద పడేలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరలా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ మనము హెమ్మింగ్ అయితే చేసుకుంటాం కదా, దానికోసం ఫినిషింగ్ ఇచ్చుకోవడం కోసం అయితే ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరలా ఇంకో ఫోల్డ్ అయితే చేసుకొని హెమ్మింగ్ చేసుకునేకి వీలుగా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. తర్వాత టక్స్ అయితే మార్క్ చేస్తున్నాను. టక్స్ ఇక్కడ వస్తాయి అనడానికి గుర్తు అయితే వేసుకుంటున్నాను. పెద్ద కుట్టు అయితే పెట్టుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా నడుము బెల్ట్ వేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. తర్వాత టక్స్ అయితే వేసుకోవాలి. బ్యాక్ టక్స్ ఇలా మనం మార్క్ అయితే చేసుకున్నాం కదా, అలా 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా మార్క్ చేసుకొని కింద 1/2 ఇంచ్ పైన వచ్చేతలకి 4 ఇంచ్ పొడవు ఉంటుంది కదా, అక్కడ మనము వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. మరలా అక్కడి నుంచి రివర్స్ వచ్చామంటే కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. 2 టక్స్లు అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో 2 ఒకే పొడవు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా మనం కింద రఫ్ అయితే చేసుకున్నామంటే మనకి కుట్టు ఊడిపోదు. మళ్ళీ అక్కడ నుంచి మనము రివర్స్ అయితే వచ్చామంటే 2 కుట్లు అవుతుంది. ఇలా మనము అయితే బ్యాక్ పార్ట్ అయితే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాం. ఫ్రంట్ పార్ట్ తీసుకొని టక్స్లకి అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ ఇంకో ఫ్రంట్ పార్ట్కి పడేలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఈ మార్క్ ఇంకో ఫ్రంట్ పార్ట్ మీద పడేలా మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఖర్చులు కలిసేలాగా మనము వేసుకుంటే మనకి మార్కులు కరెక్ట్గా పడతాయి అన్నమాట. అప్పుడు మనము టక్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకదానికి మార్క్ చేసుకున్నామంటే ఇంకో దానికి మనం మార్క్ చేసుకునే పని లేకుండా ఇలా ఈజీగా ట్యాప్ అయితే చేసుకున్నామంటే ఇంకో ఫ్రంట్ పార్ట్ మీద పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత టక్స్లు అయితే వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. పెద్ద టక్స్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో టక్స్ ఉక్స్ దగ్గర వస్తుంది. ఇదైతే వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు అంటే పాదం ఖర్చు ఉండేలాగా అయితే వేసుకోవాలి. తర్వాత చంక దగ్గర ఖర్చు అయితే వస్తుంది. ఇది 3వ టక్స్ అన్నమాట. మార్క్ చేసుకున్న విధంగా పాదం ఖర్చుతో టక్స్ అయితే వేసుకోవాలి. ఇలా మనము చాలా ఈజీగా టక్స్ కానీ వేసేసుకోవచ్చు. ఇలా ఇంకో ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకొని డ్రా చేసుకున్న విధంగా టక్స్లు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నామంటే టక్స్లు 2 ఫ్రంట్ పార్ట్కి రెడీ అయిపోతాయి. తర్వాత క్రాస్ బెల్ట్ అయితే చూద్దాము. 2 అయితే మనము కట్ చేసుకున్నాము కదా, ఇంకో 2 ఎక్కువ క్లాత్ ఉండేలా తీసుకోవాలి. ఇది సింగిల్ బ్లౌజ్ అన్నమాట. మనకి 4 పీసులు అయితే సరిపోతాయి. 2 మనం ఆల్రెడీ కట్ చేసుకున్న క్లాత్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకా 2 ఎక్స్ట్రా క్లాత్ అయితే
క్లాత్ నుంచి తీసుకోవాలి. ఒక్కదానికి ఒకటిలాగా ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ బెల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని పాదం ఖర్చుతో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా మనము ఆపోజిట్ డైరెక్షన్లోనే వేసుకోవాలన్నమాట. ఇది సేమ్ క్లాత్ కాబట్టి ఏం కాదు. మనము ఉల్టా సీదా ఉంటే రెండు ఒక సైడే వచ్చేస్తాయి. అప్పుడు మనకి కుట్టుకోవడానికి రాదనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో మనము చూసుకొని జాయింట్ అయితే చేసుకున్నామంటే అతికించుకునేటప్పుడు క్రాస్ బెల్ట్లు రెండు కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్కువైన క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత మనము స్టిఫ్ కోసం రివర్స్ అయితే చేసుకొని ఖర్చు అయితే లోపల పోయేలాగా తిప్పి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇలానే ఇంకో క్రాస్ బెల్ట్కి కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా మనము క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోతాయి. క్రాస్ బెల్ట్ పైన సీదా ఉండేలాగా పెట్టుకొని బ్లౌజు మనకి కుట్టేటప్పుడు ఉల్టా ఉంటుందన్నమాట. బ్లౌజ్ పీస్ పైన వచ్చింది, క్రాస్ బెల్ట్ కింద పోయింది. ఇలా పాదం ఖర్చుతో క్రాస్ బెల్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కనపడకుండా క్రాస్ బెల్ట్ అయితే వేసుకోవచ్చు. మనము వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ అయితే చేసుకొని లోపల పోయేలా పాదం ఖర్చుతో కుట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మనము కుట్టుకొనిన్నాము. తర్వాత ఆ కుట్టు మీదే పడేలాగా ఇంకో కుట్టు వేసుకొని రివర్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ ఖర్చులు కనపడవన్నమాట అతికిచ్చినప్పుడు. ఇలా మనము ఈ విధానంలో వేసుకోవచ్చు. ఇంకో ఫ్రంట్ పార్ట్కి అయితే చూపిస్తున్నాను. ఇలా మనము ఈజీగా అతుకులు కనపడకుండా వేసుకోవచ్చు. ఇలా మనము ఇంకో ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్ని అయితే ఉక్స్ పట్టీ దగ్గర చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది. ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చినాయి. తర్వాత మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి. మనము ఉక్స్ పట్టి అయితే వేసుకుందాము ఫస్ట్. ఇలా మనము ఉక్స్ పట్టి కింద ఉంటుంది, బ్లౌజ్ పీస్ పైన ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్కువైన క్లాత్ని కట్ చేసుకొని కింద ఫినిషింగ్ ఇచ్చుకోవడం కోసం ఎంత కావాలి అని చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత మనము వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ అయితే చేసుకొని కాజా పట్టి కోసం అయితే రెడీ చేసుకోవాలి. మనము కుట్టుకున్న కుట్టు మీద పడేలాగా ఫోల్డ్ చేసుకొని కింద ఫినిషింగ్ ఇచ్చుకుంటూ కుట్టుకోవాలి. రఫ్ అయితే చేసుకోవాలి, లేకపోతే కుట్టు ఊడిపోతుంది. ఇలా మనము ఇంకో కుట్టు అయితే స్టిఫ్ కోసం ఇంకో కుట్టు అయితే వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అన్నమాట. తర్వాత ఎక్కువైన రౌండ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి అయితే ఉక్స్ వచ్చే దగ్గర రెడీ చేసుకుందాము. ఇలా మనము బ్లౌజ్ పీస్ కింద నుంచి అయితే ఉక్స్ పట్టి రెడీ చేసుకోవాలి. ఇది 2 ఇంచులు ఉండేలాగా క్లాత్ అయితే తీసుకొని ఉంటాం కదా, వేసుకోవాలి. తర్వాత ఇంకో కుట్టు అయితే పైన వేసుకోవాలి. తర్వాత మనము ఫోల్డ్ అయితే చేసుకోవాలి. బ్లౌజు లోపలికి అయితే ఈ పట్టి వచ్చేస్తుంది, కాజా పట్టి అయితే పైన వస్తుంది అన్నమాట. తర్వాత 2 చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది. తర్వాత నెక్ అయితే కుట్టుకోవాలి. నెక్ కుట్టు కోసం మనము క్రాస్ పీస్లు అయితే తీసుకోవాలి. ఇలా క్రాస్ పీస్లు అయితే తీసుకున్న తర్వాత జాయింట్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్టే కాబట్టి ఒక 2-3 పీస్లు అయితే తీసుకుంటే సరిపోతుంది. పొడవు పీస్లు అయితే ఒక 2 తీసుకోవాలి. ఇది వచ్చేసి 1.2
1.5 వరకు అయితే తీసుకోవచ్చు. మనము ఫ్రాక్లకి కుట్టుకుంటాం కదా, అలా అయితే కుట్టుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవాలి అన్ని పీసెస్. ఇలా ఫినిషింగ్ ఇచ్చుకున్న తర్వాత బ్లౌజ్ నెక్ సపరేట్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 2, ఇక్కడ మనకి కాలర్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి. వెనక నెక్ ఉండదు, దానికోసం అయితే మనము నెక్ కుట్టాల్సిన అవసరం లేదు, కాలర్ వస్తుంది కాబట్టి. ఫ్రంట్ పార్ట్ క్లాత్ అయితే డబల్ ఫోల్డింగ్ మీద అతికించుకొని పైన క్లాత్ మీద పడేలాగా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా మనము క్లాత్ మీద అతికించుకున్న క్లాత్ మీద ఒక కుట్టు అయితే వేసుకుని మరలా ఈ క్లాత్ అంతా బ్లౌజు లోపలికి పోయేలాగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవచ్చు. మనకి కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, పైపింగ్ చేసుకోవచ్చు. ఇదైతే హెమ్మింగ్ చేసే పని లేకుండా కుట్టు అయితే పడిపోతుంది అన్నమాట. మనము ఇంకో ఫ్రంట్ పార్ట్ అయితే ఇలానే రెడీ చేసుకోవాలి. క్లాత్ని డబల్ ఫోల్డింగ్ తీసుకొని పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా అయిన క్లాత్ తీసేసి ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా ఖర్చులు ఇచ్చుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. తర్వాత ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి అతికించుకున్న క్లాత్ మీద పడేలా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. మరలా క్లాత్ అంతా అతికించుకున్న క్లాత్ లోపలికి పోయేలా ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మనము ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని ఉల్టా సీదా అనేది చూసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్ ఉల్టా ఉంటుంది, బ్యాక్ పార్ట్ సీదా ఉంటుంది. అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర 1/2 ఇంచ్ ఉండాలి ఖర్చు. మనము కాలర్ వచ్చే దగ్గర 2 పాయింట్స్కి అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా భుజాలు జాయింట్ చేసిన తర్వాత మనము రెండో కుట్టు కానీ వేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అయితే పెట్టుకోవాలి. తర్వాత మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. కాలర్ రావడం కోసం 3 ఇంచులకి 2.5 ఇంచులకి కాలర్ అయితే డ్రా చేసుకోవాలి. గుర్తు కోసం ఇటు సైడ్ కానీ మనము కాలర్ ఎంత పొడవుకి కావాలి ఫ్రంట్లో కానీ అన్నది మనము మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము ఇలా మార్క్ చేసుకున్న పార్ట్ నుంచి మనము కొద్దిగా టేప్ అయితే పెట్టుకొని కొలుచుకోవాలి. ఇలా మనము కొద్దిగా పట్టుకుంటేనే మనకి టేప్ కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఎక్కువ తక్కువలు అవుతుంది. నాకైతే 14 ఇంచ్ పొడవుతో అయితే కాలర్ కావాలి. మనము ఇంకో పద్ధతిలో కానీ మనం తీసుకోవచ్చు. ఇలా మనము బ్యాక్ పార్ట్ హాఫ్కి చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కొలుచుకున్నామంటే మనకి అప్పుడు కొలుచుకునింది ఫుల్, ఇప్పుడు కొలుచుకునింది హాఫ్. డబల్ మీద మనము 14 ఇంచ్ని హాఫ్ చేసిన 7 వస్తుంది. తర్వాత మనము 14 ఇంచ్ పొడవుతో క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి పేపర్ క్యాన్వాస్ అన్నమాట. ఎడల్పు వచ్చేసి 1.5 లేకపోతే 1 ఇంచ్ లేకపోతే 1.2 ఇంత లోపలే కాలర్ తీసుకోవాలి. కాలర్ కోసం అయితే ఎడల్పు, లేకపోతే ఎక్కువ అవుతుంది. ఇలా మనము డ్రా చేసుకొని షేప్ ఇచ్చుకోవాలి. ఇది కాలర్ షేప్ అయితే వస్తుంది.
ఇలా మనము మళ్ళీ ఖర్చు అయితే పెట్టుకోవాలి హాఫ్కి అన్నట్లు. ఇలా మనము ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. తర్వాత మనము డబల్ ఫోల్డింగ్ మీద 14 ఇంచ్ పొడవు ఉండేలా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము క్లాత్ అయితే తీసుకోవాలి. కరువు తీసిన కాడ మనకి కుట్టు అయితే వేసుకోవాలి. కరువు తీయని చోట అటు సైడ్ అయితే 1/2 ఇంచ్ ఉండేలాగా కాలర్ అయితే పెట్టుకోవాలి. ఇలా మనము కరువు వచ్చి ఉంటుంది కదా, మనం తీసుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయితే చేసుకొని కుట్టుకోవాలి. ఇలా క్యాన్వాస్కి పక్కన పడేలా కుట్టు అయితే వేసుకోవాలి. క్యాన్వాస్ మీద పడకూడదు, పక్కలో ఉండాలి. ఇలా లాస్ట్ వచ్చేతలకల్లా రఫ్ అయితే చేసుకోవాలి. రఫ్ చేసుకొని లాస్ట్ వరకు పోకూడదు, క్యాన్వాస్ లాస్ట్ వరకు మాత్రమే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఖర్చు అయితే ఉంచుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఎక్కువైన క్లాత్ని నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది మనం ఇలా కట్ చేసుకున్నామంటే. తర్వాత మనము దగ్గరలో కుట్టు మీద పడకుండా ఖర్చు మీద అయితే మనము కచ్చిచ్చుకోవాలి. తర్వాత హాఫ్ కన్నట్లు మనము ఖర్చు అయితే ఇంకో ఖర్చు అయితే ఇచ్చుకోవాలి. ఇలా ఒక సైడు ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఒక ఫోల్డింగ్ని వదిలేసి ఇంకో ఫోల్డింగ్కి దగ్గరలో క్యాన్వాస్ మీద పడేలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇది ఫినిషింగ్ ఇచ్చుకుంటున్నాం అన్నమాట. ఒక సైడ్ ఫినిషింగ్ ఇచ్చుకుంటాము, ఇంకో సైడ్ అయితే ఇలా 1/2 ఇంచ్ ఉంటుంది. ఇది మనకి కుట్టేటప్పుడు లోపలికి అయితే పోతుందన్నమాట. అలా మనము 1/2 ఇంచు ఖర్చు అనేలాగా డ్రా అయితే చేసుకోవాలి. తర్వాత మనము ఉల్టా అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము ఐరన్ కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎక్కడది అక్కడ కరెక్ట్గా కూర్చుని ఉంటుంది అన్నమాట ఐరన్ చేసుకుంటే. ఇలా రెడీ చేసుకున్నాక మనము బ్యాక్ పార్ట్ ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ ఆఫ్ చేసి అలా మనము ఈ రెడీ చేసుకున్న కాలర్ని కానీ ఆఫ్ చేసుకొని ఖర్చు పెట్టుకొని ఉంటాం కదా, ఖర్చు కలిసేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము కుట్టుకోవాలి. ఇలా కొద్దిగా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. రివర్స్లో ఉంటుంది బ్లౌజు, కాలర్ పార్ట్ పైన ఉంటుంది. ఇక్కడ మనము భుజాలు వస్తాయి కదా, అది వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్కి భుజాలది జాయింట్ పోయేలాగా చూసుకుంటాం కదా, కాలర్ నెక్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని కాలర్ అయితే అతికించుకోవాలి. ఇలా కొద్దిగా అయితే కుట్టేసుకోవాలి. అక్కడ ఫ్రంట్ కాలర్ దగ్గర జాయింట్ వస్తుంది కదా, అక్కడ కానీ మనము ఖర్చు మాత్రం కొద్దిగా తక్కువ ఇచ్చుకొని బయటికి అయితే వచ్చేయాలి. కొద్దిగా క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇలా మనకి కాలర్ అయితే మళ్ళీ రివర్స్ చేసుకొని కాలర్ అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు ఫినిషింగ్ వస్తుంది. మనము ఫస్ట్ వేసుకున్న కుట్టు మీద ఈ కుట్టు పడేలా కుట్టు అయితే వేసుకోవాలి. ఖర్చు క్లాత్ అంతా లోపలికి పోవాలి. ఇలా మనం రఫ్ చేసుకొని మళ్ళీ మనము ఇలా ఇంకో కుట్టు అయితే కాలర్ పైకి వస్తుంది అన్నమాట. కాలర్ పైన ఇలా ఇంకో కుట్టు అయితే పైన వేసుకొని రావాలి. ఇలా చేసుకున్నామంటే కాలర్
కుట్టడం అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా ఈజీగా మనము కాలర్ అయితే కుట్టుకోవచ్చు. ఇలా కాలర్ వేయడం అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ అయితే అతికించుకోవాలి. హ్యాండ్స్ అయితే తీసుకొని ఇక్కడ మనము హెమ్మింగ్ చేయడానికి రెడీ చేసుకోవాలి. పాదం ఖర్చుతో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో హ్యాండ్స్ కానీ ఇలానే రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ ఉండేలా వేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనము హ్యాండ్స్ అతికించుకున్నప్పుడు కరెక్ట్గా వస్తాయి. ఫ్రంట్ది ఫ్రంట్కి, బ్యాక్ది బ్యాక్కి వస్తుంది అన్నమాట. లేదంటే రెండు ఒకే సైడ్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనము ఖర్చుల సైడ్ ఉంటే ఖర్చుల సైడు ఇంకో హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. ఇలా పాదం ఖర్చుతో కుట్టు అయితే వేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేయడానికి వీలుగా మనము సింగిల్ కాబట్టి మనము 1 ఇంచ్కి ఇలా మడుచుకోవాలి. ఖర్చు పెట్టుకొని ఉన్నాం కదా, అదంతా ఫోల్డ్ చేసుకొని పెద్ద కుట్టు పెట్టుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. మనము హెమ్మింగ్ చేసినాక ఇదైతే విప్పేస్తాం అన్నమాట. ఇలానే ఇంకో హ్యాండ్స్ కానీ రెడీ అయితే చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. బ్లౌజు పైవైపు ఉండాలి, హ్యాండ్స్ రివర్స్లో ఉండాలి. ఖర్చు కలిసేలాగా మనము భుజం దగ్గర ఖర్చు అయితే పెట్టుకొని ఉంటాము. హ్యాండ్స్ అలా చూసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో జాయింట్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ని లాగకూడదు, అలా అని బ్లౌజ్ని కానీ లాగకూడదు. పాదం ఖర్చు వచ్చేలాగా మనము కుట్టు అయితే కుట్టుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయితే ఇంకొక కుట్టు అయితే వేసుకొని రావాలన్నమాట. కుట్టు ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నా ఇక్కడ సరి చేసుకోవాలి. 2 కుట్లు భుజాల దగ్గర రావాలి కుట్టుకుంటా. తర్వాత ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. అలానే అలా మళ్ళీ రివర్స్ అయితే రావాలి. లాగకూడదు బ్లౌజ్ అయితే. అలా కొద్ది కొద్దిగా పట్టుకుంటూ జాయింట్ అయితే చేసుకోవాలి. అప్పుడైతే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. తర్వాత రెండో హ్యాండ్స్ కానీ ఇలానే పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ అయితే చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ ఫిట్టింగ్ అయితే చూద్దాము. హ్యాండ్స్ తీసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉంది ఎడల్పు అనేది ఒక మార్క్ చేసుకొని పొడవుగానే చెక్ చేసుకోవాలి. కుట్టు ఊడిపోకుండా రఫ్ అయితే చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వేసుకున్నాక చంక డౌన్ అయితే చూసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి మనం ఒకసారి ఖర్చు అయితే ఉంటుంది, కానీ ఒకసారి చెక్ చేసుకున్నామంటే తర్వాత ఉప్పే పని లేకుండా ఉంటుంది. ఇలా మనము చూసుకొని ఇంకో 2 హ్యాండ్స్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చినాయి హ్యాండ్స్ అన్నీ. ఒకసారి ఇక్కడ చెక్ చేసుకున్నామంటే మనకి తర్వాత ఎక్కువ తక్కువ అనేది రాదన్నమాట. ఇలా 2 హ్యాండ్స్ కానీ కుట్టుకోవాలి. కింద రఫ్ అయితే చేసుకోవాలి కుట్టు ఊడిపోకుండా. ఇలా మనము ఆది బ్లౌజ్ నుంచి కుట్టిన బ్లౌజ్ని ఒకసారి కింద వేస్ట్ లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి. కరెక్ట్ వచ్చిందా లేదా అనేది. ఒకవేళ ఎక్కువ వస్తే కుట్టు వేస్తాం కదా, మిగతా కుట్టు సైడ్ ఫిట్టింగ్కి అక్కడ మనము ఇంకో కుట్టు అయితే వేసుకొని సరి చేసుకోవచ్చు. ఇలా మనము ఎన్ని కుట్లు అనుకుంటామో అన్ని కుట్లు అయితే వేసుకోవాలి. నేనైతే 4 కుట్లు అయితే వేస్తాను సైడ్ ఫిట్టింగ్ దగ్గర. ఇలా మనము మళ్ళీ వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత చెక్ చేసుకోవడం కన్నా ఇప్పుడైతే చెక్ చేసుకోవాలి.
ఇలా మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. తర్వాత ఎన్ని అవసరమవుతాయో అన్ని కుట్లు అయితే వేసుకోవాలి. తర్వాత ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. మనము దారం పోగులు ఇలా అన్నీ ఏమీ లేకుండా కట్ చేసుకొని ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలి. మన ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటే కస్టమర్స్ అనేది పెరుగుతారు. ఇది ఫ్రెండ్స్ కాలర్ నెక్ స్టిచ్చింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.